జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చూసావా? ఏముంది బావగారు, ఈ టెన్షన్ కి కళ్ళు మసకబారినట్టున్నాయి. సరిగ్గా చూడు. ఇప్పుడేమంటావు? అవి నీవే అనడానికి ఈ రుజువు చాలా? నువ్వే జానకిని చంపావు అనడానికి ఈ ప్రూఫ్ చాలా? మీరే చంపి బుజ్జమ్మ గారి మీద నింద వేస్తారా? పదండి స్టేషన్కి. పిలుస్తున్నారు, వస్తారా? లాక్కెళ్ళాలా? ఎందుకు తీసుకెళ్తారు? అలాంటి గాజులు మీ అత్తయ్య గారు వేసుకొని ఉండొచ్చు కదా. నావే అనడానికి గ్యారంటీ ఏంటి అక్షరా? మా అత్తయ్య గారి ఫోటో కూడా చూడు. ఉన్నాయా? ఇదంతా మీరు ముందే పథకం పన్ని అలాంటి గాజులే తెప్పించి అక్కడ వేసుండొచ్చు కదా. తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు, విఫల ప్రయాసే అవుతుంది. ఆ ఆస్కారం ఉంది కదా అని మేము అంటున్నాం. తప్పేంటి అక్షరా? సరే, నీ చేతుకున్న ఆ గాజులేవి? బాబోయ్, కాలుకేస్తే వేలికి, వేలికేస్తే మెడకేస్తుంది. ఏం చెప్పాలి? చెప్పు. అక్కడ పగిలిపోతే ఇంకా ఎక్కడుంటాయనేగా ఆలోచిస్తున్నావు. ఇక బయలుదేరండి. అయ్యో, ఇంట్లో పెట్టేసి ఇన్ని ఓదార్చడానికి వచ్చానండి. నా చేతికి కనిపించకపోతే హంతకురాల్ని చేసేస్తారా? జాను నేను ఎంత ఫ్రెండ్సో మీకు తెలుసు కదా. అసలు నేను తన్నెందుకు చంపుతాను? అవును, శృతి కాపాడేదే గాని శృతి చంపదు. అది విచారణలో కదండి తెలిసేది. ఎందుకు చంపారో విచారించాల్సింది నేనే చంపానని అందరిలో ఒప్పుకున్నా బెజవాడ బుజ్జమ్మ గారినండి. ఏ పాపం తెలియని అమాయకులమైన మమ్మల్ని కాదు కదా. భార్య పోయిందన్న బాధలో ఉన్న మమ్మల్ని ఇరికించాలనుకోవడం మీకు భావ్యం కాదు. ఇంతకు మించిన సాక్ష్యం మీకు కావాలి అంటారు. అంతే కదమ్మా. గాజు ముక్కలు ఫోటోలు చూపిస్తే ఒప్పుకుంటారా? సరే, హాస్పిటల్కి పదండి. దేనికక్షరా? పోస్ట్ మార్టానికి పంపారు కదా, అందులో ఉన్న నిజాన్ని రిపోర్ట్స్లో చూడ్డానికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.